హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? చిన్నప్పుడు సీ ఫుడ్లో ఫిష్ మాత్రమే తినేవాళ్ళము. కానీ ఇప్పుడు నేను ఈ టైమింగ్స్లో కొంచెం ప్రాన్స్ కూడా అలవాటు చేసుకున్నా. ఇప్పుడు ప్రాన్సే ఫేవరెట్ అయ్యాయి. త్వరలో క్రాబ్ కూడా అనుకుంటున్నాను, కానీ దాని రెసిపీ రాదు, విల్ సీ. సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే, రోజు నాన్ వెజ్ అయిపోతుంది అని చెప్పి నాన్ వెజ్లో వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని తినేవాళ్ళు ఎంతమంది? అలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వెజిటేబుల్స్ మన పొట్టలోకి వెళ్ళిపోతాయి, అలాగని మన నాన్ వెజ్ టేస్ట్ ఆ కోరిక కూడా తీరుతుంది. సో ఇప్పుడు నేను చేస్తుంది అదే అనమాట. నా దగ్గర ఉన్న మునక్కాయ, వంకాయ, చిక్కుడుకాయ అండ్ మీ దగ్గర ఇంకేమన్నా ఉంటే యూ కెన్ యాడ్ దాట్ టు. అవన్నీ తీసుకొని నార్మల్గా మీరు కర్రీ చేసినట్లే చేసేసి, పక్కన వాష్ చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసి కలిపి పెట్టుకున్న ఆ ప్రాన్స్ అన్నీ తీసి ప్యాన్ మీద హీట్ చేయండి అనమాట. దాన్ని కొంచెం ఉడికి అదంతా వాటర్ మొత్తం పోయే వరకు దాన్ని మంచిగా ఉడికించేసుకోండి. తర్వాత వాటిని తీసేసి ఈ కర్రీలో వేసుకోవడమే. స్పైస్ కావాలంటే స్పైస్ చేసుకోండి, లేదు అని అంటే అవసరం లేదు. నేను టొమాటో వేసుకొని చేస్తున్నాను అనమాట. సో అలాగా ప్రాన్స్ వేగాక వాటిని తీసేసి ఈ కర్రీ అయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో కొత్తిమీర వేసే ముందు ఈ ప్రాన్స్ ఈ కర్రీలో యాడ్ చేసేసుకొని లాస్ట్ కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి. టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది. అన్నీ అసలు వెజిటేబుల్స్ తింటున్న ఫీలే ఉండదు. ఇలా కర్రీ చేసినప్పుడు ఖచ్చితంగా మా ఇంట్లో కర్రీ అంతా అయిపోతుంది, నెక్స్ట్ డే కూడా మిగలదనమాట. సో హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మీరు కూడా కావాల్సి అయితే ట్రై చేయండి. బాయ్.